శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహవలంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివారాధన ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర బహుళ చతుర్దశి, తెల్లవారుజామున 4:26 వరకు. నక్షత్రం అనురాధ, రాత్రి 8:18 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధ శుక్రులు వృశ్చికంలోను, రవి కుజులు ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికైతే మీరు ప్రయత్నించాలి. అనుకోని విధంగా హఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏ విషయంలో అయినా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో మీరు పాలు పంచుకుంటున్నా కూడా వాటికి సంబంధించి కూడా మీరు అధిక ఖర్చుకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పిత్రార్జితాలకు సంబంధించి కోర్టు వ్యవహారాలు మీకు చికాకును కలిగిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఇతరుల అభిప్రాయాలకు మీరు విలువ ఇవ్వడం లేదని మీపైన నిందారోపణలు లాంటివి కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వీరు విజయావకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో మీకు అధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. మేషరాశి వారు ఈరోజు శివుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సౌఖ్యం గురించి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వాహనాలకు సంబంధించి ఇబ్బందులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఇంటికి సంబంధించి కూడా రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండటం వల్ల ఖర్చులు అధికంగా ఉండటం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. ఉద్యోగస్తులకి మాత్రం స్థల మార్పు, బదిలీలు వీటి గురించి వీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా కుటుంబ సౌఖ్యం వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వస్తు వాహనాలు అమర్చుకోవాలనే ప్రయత్నం వీరిలో కొనసాగుతూ ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత రుణాలు తీర్చాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారి ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. హఠాత్తుగా ఉద్యోగాలకి సంబంధించి మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కూడా కలిగిస్తుంది. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీరు చేసే వాగ్దానాల వల్ల మీకు అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఇతరులతోటి మీరు పోటీపడి చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిరాశ అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇంకా మిథున రాశికి చెందిన స్త్రీలకి సంతానానికి సంబంధించి అయితే అనుకూలంగా ఉంది. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి నిరాశ అనేది మాత్రం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావట్లేదనే ఆరోపణ మీ నుంచి ఎక్కువగా నలుగురు వింటూ ఉంటారు. తగిన విధంగా మీ కుటుంబ సభ్యులు మీకు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
మిథున రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. కోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితులను కూడా మీకు కలిగించటం వలన మీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలబెట్టినా దాని గురించి విపరీతమైన ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచనలు చేసే అవకాశం అనేది గోచరిస్తోంది. వీరికి సంబంధించి వీరి యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఏ పని చేయాలనుకుంటున్నా అది ఆర్థికంగా మీకు పురోగతిని ఇవ్వకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండటం కోసం ధ్యానం లాంటివి చేయటం అవసరం. వీటన్నిటితో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరికి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. చేసే ప్రతి పనికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరు ఎక్కువగా ప్రయాసకి గురవుతూ ఉంటారు. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. తల్లిగారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత అనేది గోచరించటం లేదు. స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కుటుంబ సభ్యులతోటి మాత్రం చర్చించాలి. వీటన్నిటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి మాత్రం కనబడుతున్నాయి. హఠాత్తుగా వారికి ఉద్యోగము, వ్యాపారంలో అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం నూతన రుణ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. పాత బకాయిలు తీర్చేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆహార నియమాలు పాటించాలి. వీటన్నిటితో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉండాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు మృత్యుంజయ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా వీరి యొక్క సంతానము విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ఖర్చులు అధికంగా ఉండటం, కోర్టు పరంగా కూడా మీకు పనులన్నీ నెమ్మదిగా ముందుకు సాగటం, భాగస్వామ్యంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావటం, ఆర్థికంగా మీకు రావాల్సినది ఏదైతే ఉంటుందో అది సకాలంలో చేతికి అందకపోవటం, ఇవి మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి పెద్దగా మార్పు అయితే గోచరించటం లేదు. వ్యాపారస్తులు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి ఆర్థికంగా కొంత అనుకూలత అయితే గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు అయితే మీరు మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. పాత రుణాలు, పాత బకాయిలు తీర్చే ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు రుద్రకవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభించే రోజుగా చెప్పుకోవచ్చు. మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీకు విజయావకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి కలుగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. తగిన విధంగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఇతర వృత్తులకి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా వీరి పనుల్లో మాత్రం అసంతృప్తి అనేది గోచరిస్తూ ఉంటుంది.
అలాగే వ్యాపారాలలో వీరు ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి లేదనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అలాగే స్థిరాస్తి వ్యవహారాలు వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. స్నేహితులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. మీరు కోరిన విధంగా ఏ విషయం జరగట్లేదు అనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా వీరి యొక్క సంతానము, వారి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథ అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అయితే మనసులో అశాంతి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా సౌఖ్యము లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. రుణ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ ఆంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మీరు జాగ్రత్త అయితే వహించాలి. మీ గౌరవాన్ని భంగపరిచే విషయాలు అనేకం జరుగుతూ ఉంటాయి కనుక వీటికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరంగా మీకు శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు కూడా ఈ విషయంలో మీకు ఏ విధంగానూ ఉపయోగపడవు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంటుంది. అయితే ఆర్థికంగా పురోగతి అనేది మాత్రం సూచించటం లేదు. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా రుణ సంబంధిత వ్యవహారాలలో వీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలాగే నూతన వ్యక్తుల వలన కూడా ఆర్థిక పరంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలుంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు అరుణాచల అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపార సంబంధంగా అధిక ప్రయాసకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ గౌరవ మర్యాదల గురించి మీరు జాగ్రత్త వహించాలి. ఇతరుల అభిప్రాయాలకి విలువ ఇవ్వటం వలన మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో రాబడి తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అధికారులతో ఘర్షణ పడే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా కోపావేశాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కోపావేశాలతో తీసుకునే నిర్ణయాల వలన మీరు ఇబ్బందికి గురవుతారని కూడా గ్రహించాలి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ పరంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన లాభాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ మీకు విజయ అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి గౌరవ మర్యాదలు పెరగటము, ఉన్నతాధికారుల ప్రశంసలు లభించటము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, నూతన ప్రాజెక్టులు ఇలాంటివన్నీ కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా శ్రమ అనేది అధికంగా ఉంది. కానీ వీరు నెమ్మదిగా వీరి యొక్క వ్యాపార అభివృద్ధి వైపు ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీనికి తగిన విధంగానే వీరికి ఆర్థికంగా పురోగతి అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి వీరికి అనేక మంచి విషయాలు జరిగే అవకాశం కనపడుతోంది. రుణ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు కొంత
విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థికంగా పురోగతి ఉన్న, ఖర్చులు కూడా అదేవిధంగా ఉన్నాయి. పాత బకాయిలు తీర్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఖర్చులకు తగిన విధంగా రాబడి లేదు అనే నిరాశ ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి వ్యాపార నిమిత్తంగా అధికంగా ప్రయాణాలు ఉండటం, స్థానచలనం, బదిలీలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటం ఇవి గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు ఈరోజు ప్రత్యేకించి వీరు ఎటువంటి మార్పులు చేర్పుల గురించి అయితే ప్రయత్నం చేయరు. దీంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా ఈరోజు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఎలాంటి ఒడిదుడుకులు కలుగుతున్నా వాటిని అధిగమించే ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు దారిద్ర్య దహన శివస్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మాస శివరాత్రి సందర్భంగా పరమశివుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పసుపు కలిపిన నీటితో శివాభిషేకం చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. పుష్పాలు కలిపిన జలంతో శివాభిషేకం చేస్తే భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. గంధం నీటితో శివుడికి అభిషేకం చేస్తే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే ఉమ్మెత్త పూలు, మారేడు దళాలు కలిపి ఈశ్వరుని పూజిస్తే విశేషమైన ధనప్రాప్తి చేకూరుతుంది. అలాగే ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ శివుడికి అభిషేకం చేయటం ద్వారా రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శివుడికి గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా చిమ్మిలి నివేదన చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే ఈశ్వరుడికి ఈరోజు పులగ నివేదించినట్లయితే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. 3 పర్యాయములు గోవిందనామాన్ని ప్రయోగించారు శంకరాచార్యుల వారు. 3 మార్లు ఏదైనా చెప్పారు అంటే సనాతన ధర్మమునందు అది పరమసత్యము అని గుర్తు. అందుకే 3 ముళ్ళు వేస్తారు మంగళసూత్రానికి, 3 మాటలు ఆచమనం చేస్తారు. ఏదైనా 3 మాటలు అన్నారనుకోండి అది సత్యం, నేను అతిక్రమించనని గుర్తు. త్రిర్దదామి అంటాడు జనక మహారాజు గారు. 3 మాటలు చెప్తున్నాను, ఇస్తాను నా పిల్లని అంటాడు. 3 మాటలు ఏది చేసినా అది సత్యం అని గుర్తు. పరమసత్యము సుమా ఇది అని చెప్పడానికి శంకర భగవత్పాదులు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అన్నారు. శంకరులు ఆనాడు భజ గోవిందం, గోవిందనామాన్ని భజించండి, భజన చెయ్యండి అంటే గోవిందనామాన్ని పలకడంలో ఏమరపాటు పొందకండి, అది జీవితమునకు ఉద్ధారకత్వమును కల్పించగలిగినటువంటి నామము అని మనకి ప్రబోధం చేశారు. అటువంటి గోవిందనామం శంకర భగవత్పాదుల వలన విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందింది. ఎందుచేత అంటే ఏదైనా బయట ఉన్నటువంటి జలాల్ని తీసుకొచ్చి కలశపాత్రలో పోస్తే ఆ పాత్రలో పోసినటువంటి జలముల యందు నదులను ఆవాహన చేసి జలములకు శక్తిని చేకూర్చాలని అనుకున్నప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అంటాం తప్ప సాక్షాత్ గంగా జలాలే తీసుకొచ్చి కలశలో పోసిన తర్వాత ఇక మళ్ళీ గంగనందులోకి ఆవాహన చేయవలసిన అవసరమే ఉంటుంది. అలాగే శంకర భగవత్పాదుల నోటి వెంట వచ్చినటువంటి మాట అంటే అది పరమ ప్రామాణికం, అందరికీ శిరోధార్యం, శిరోధార్యమై అందరూ పాటించవలసినటువంటి ఆదేశం. అటువంటి ఆదేశాన్ని శంకర భగవత్పాదులు మోహముద్గరంలోని ప్రథమ శ్లోకంలోని ప్రథమ పాదంలోని
ఒక వృద్ధ బ్రాహ్మణుణ్ణి కాశీపట్టణంలో అడ్డుపెట్టి జగత్తుకంతటికీ సందేశంగా ఇచ్చారు. అందుకే గోవిందనామం చెప్పించేటప్పుడు 2 మాటలు వాడుతూ ఉంటారు సాధారణంగా. గోపిక జీవన భాగ్యం, గోవిందా గోవింద అంటారు. గోపిక జీవన భాగ్యం అంటే గోపికలందరూ తమ జీవితమునందు భాగ్యముగా భావించినది అనగానే గోవిందా గోవింద అంటారు. కృష్ణనామం చెప్పరు, గోవింద అంటారు. కృష్ణుడే గోవిందుడు, కృష్ణుడికి గోవిందుడికి అభేదం. అందుకని కృష్ణుడే గోవిందుడుగా పట్టాభిషేకాన్ని పొందాడు. ఆ కారణం చేత గోవింద అన్నప్పుడు పలికేటటువంటి వాడు కృష్ణస్వామే పలుకుతారు. కాబట్టి ఎప్పుడైనా సభలో భజన చేయించవలసి వస్తే, గోవిందనామం చెప్పవలసి వస్తే ఈ మాట చెప్తారు. అలాగే రెండవది సర్వత్ర గోవిందనామస్మరణం అంటారు. సర్వత్ర నామస్మరణం అంటే గోవిందా గోవింద అంటారు. మీరు చూడండి, హర నమ పార్వతీపతయే అంటే హరహర మహాదేవ అంటారు. గోవిందనామం దగ్గరికి వచ్చేటప్పటికీ సర్వత్ర నామస్మరణం అనేటప్పటికీ అందులో గోవింద అనకపోయినా సర్వత్ర నామస్మరణం అన్నప్పుడు గోవిందా గోవింద